దిస్ ఈజ్ శ్రీనివాస్ దొడ్ల. వెల్కమ్ టు డిబిఎస్ ఇన్ఫ్రా. ఈరోజు వచ్చేసి మన కంటెంట్ వచ్చేసి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఏ హైట్లో తీసుకోవాలి, అది కూడా ఎక్కడెక్కడ ఏమేమి వాడాలి అన్న దాని గురించి చెప్తాం. ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ యొక్క మెయిన్ బోర్డు, బెడ్రూమ్ మొత్తం కంట్రోలింగ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు స్విచ్ బోర్డు మినిమం హైట్ వచ్చేసి 4 to 5 feet హైట్లో తీసుకోవాలి. 4 to 5 feet హైట్ ఎందుకు తీసుకోవాలి అంటే చిన్నపిల్లలు వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళకు ప్రాబ్లం లేకుండా తీసుకోవాలి. ఇది వచ్చేసి బెడ్ ల్యాంప్, దీని హైట్ వచ్చేసి మనకి 1 feet హైట్లో తీసుకోవాలి. ఇక్కడ మనకు 16 inches కనిపిస్తుంది కదా, దీన్ని 16 inches ఎందుకు తీసుకున్నామంటే మనకు ఫ్లోరింగ్ వచ్చేసరికి 4 inches పోద్ది. ఆ ఫ్లోరింగ్ 4 inches పోతే మనకు 1 feet క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఈ మెయిన్ బోర్డు వచ్చేసి మనకి 4.5 feetలో తీసుకున్నాం హైట్. అంటే 4 inches మనకి ఫ్లోరింగ్ పోతే ఇంకొక 4 feet 2 inches మనకు హైట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇది టీవీ యూనిట్, ఇది కూడా సేమ్ హైట్ మనకి 4 feet హైట్. ఇది వచ్చేసి మనకి 6 module ప్లేట్. ఇక్కడ మన కేబుల్స్ అవన్నీ వచ్చేస్తాయి, టీవీ యూనిట్ కేబుల్స్, డిష్ కేబుల్స్, అట్ ద సేమ్ టైం ఫైబర్ కేబుల్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఒక ఎలక్ట్రికల్ పాయింట్, దీని హైట్ వచ్చేసి 2.5 feetలో తీసుకున్నాం. అంటే 2 feet హైట్కి వచ్చేస్తుంది ఫ్లోరింగ్ బోను. ఇది వచ్చేసి మన రూటర్ యూనిట్, ఇది వచ్చేసి మన స్టడీ స్టేబుల్ యూనిట్. ఇది హైట్ వచ్చేసి మనము 3 feet 3 inches ఉంది. ఫస్ట్ ఇందులో మనకి 3 inches ఫ్లోరింగ్ పోతే 3 to 4 inches ఫ్లోరింగ్ పోతే 3 feet హైట్లో ఉంటుంది. మన స్టడీ టేబుల్ వచ్చేసి 2 feet 8 inches, అందుకు 2 feet 8 inches కాబట్టి దానికన్నా ఒక 6 inches హైట్లో మనకు ఎలక్ట్రికల్ పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆపరేటింగ్కి ఈజీ ఉంటుంది అనేసి దాని హైట్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏసీ యూనిట్. ఏసీ యూనిట్ వచ్చేసి మనకు మినిమం హైట్ వచ్చేసి 7 to 8 feet. ఇప్పుడు మనం అది 7 to 8 feet అంటే ఎలక్ట్రికల్ బోర్డు వచ్చేసి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకు 7.5 feetలో తీసేసుకున్నాం. ఏసీ యూనిట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది వచ్చేసి బెడ్ సైడ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి బెడ్ పక్కన యూనిట్, 2 ఎలక్ట్రికల్ బోర్డ్స్ ఆపరేటింగ్కి, బెడ్ ల్యాంప్స్కి వాటి పర్పస్. ఏసీ ఆపరేటింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ హైట్లో మనం ఆపరేటింగ్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ ఉంటే బెడ్కి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టేసేసుకుంటాం. సేమ్ యాజ్ యూజువల్. ఇటు వచ్చేసరికి ఇది వచ్చేసి బాత్రూమ్ మెయిన్ కంట్రోల్, ఇక్కడే ఉంటుంది మెయిన్ కంట్రోల్. ఇక్కడ వచ్చేసి ఈ స్విచ్ బోర్డు ఉంది కదా, అది కూడా ఆ బాత్రూమ్ మెయిన్ కంట్రోల్ కూడా 4.5 feetలోనే తీసుకున్నాం మనం. ఇది వచ్చేసి మన డ్రెస్సింగ్ ఏరియా, ఇది కూడా మనకి ఎంత హైట్లో తీసుకున్నామంటే తెలుసా, 2 feet. అంటే ఇప్పుడు మనకి 27 inchesలో ఉంది, మనకు 3 to 4 inches ఫ్లోరింగ్ పోతే 2 feet బరాబర్ మనకు డ్రెస్సింగ్ ఏరియాలో వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ఫాలో మై ఛానల్, like my videos. Welcome to DBS Infra. Please subscribe my channel, like my videos and share my videos. మీకు ఆల్రెడీ ముందు తీసిన వీడియోస్లో 2 module, 3 module, 4 module, 5 module, 6 module, 8 module ప్లేట్స్ అని చెప్పాను కదా. అసలు 8 module అంటే ఏంటి, 2 module అంటే ఏంటి అన్నదానికి నేను చెప్తాను. మనకి ఈ ప్లేట్ వచ్చేసి జింక్తో చేయబడు, జింక్ ప్లేట్. ఈ జింక్ ప్లేట్ ఇది వచ్చేసి మనకి 2 module ప్లేట్, ఇది వచ్చేసి 3 module, ఇది 4 module, ఇది 6 module, ఇది 8 module. ఇది మనము ఎలక్ట్రికల్ వాల్లో వేసిన బెన్స్, అక్కడ కార్నర్లో బెన్స్ కనిపిస్తున్నాయి కదా, లేదంటే ఇక్కడ చూడొచ్చు ఈ కార్నర్లో బెన్స్ ఉన్నాయి కదా, ఇవి బెన్స్. ఇవి వచ్చేసి జంక్షన్ బాక్సెస్.
ఈ జంక్షన్ బాక్సెస్ వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఇది ఇలా ఎక్స్ట్రా పాయింట్స్ తీసుకోవాలన్న దగ్గర ఈ జంక్షన్ బాక్సెస్ యూజ్ చేస్తాం. ఇదే జంక్షన్ బాక్స్, ఇది 4 జంక్షన్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ.